విజయనగరం జిల్లా గజపతి నగర్లోని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోని భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమం వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమంలో భాగంగా జరిగింది. జాతీయ రహదారిపై ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ నినాదాలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రద్దు చేస్తుంటే 14,000 రూపాయలు ఇచ్చారు. ఇది అవినీతి కాదా అని చెప్పి చంద్రబాబు నువ్వు చేస్తానేమో మంచి, మేము చేస్తున్నాం చెడ్డ అంటే ఏ విధంగా ఈ దోపిడీకి తరలేస్తున్నారో ఒక్కసారి ఆలోచించి. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి చేస్తా ఉంటారు తప్ప ఎక్కడైనా ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఆయన చంద్రబాబు నాయుడు మాకు ఎంత తేడా ఉందో, ఎంత వ్యత్యాసం ఉందో ఈ ఒక్క ఉదాహరణ. అదేవిధంగా ఈరోజు భూములు ఏ విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం అమాయకం కాబట్టి మన భూములందరూ కూడా లాక్కోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. మీరు వైజాగ్లో 1,00,00,000 రూపాయలు రిలీజ్ చేస్తారు. ఏమయ్యా ఇది అంటే 1000 కోట్లు ఖర్చు వాళ్ళకేమో చిన్నదానికి. ఎందుకంటే వాళ్ళు ముఖ్యమంత్రులు 2 ఎకరాలు వచ్చిన పెద్ద మనిషి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని ఏ విధంగా చంద్రబాబు సంపాదించాడో చెప్పాల్సిన బాధ్యత లేదా ఈ ప్రజలకి? ఈరోజు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోండి ప్రజలందరూ కూడా. ఈరోజు రైతులు ఏ విధంగా అధ్యయనం చేశాడు, ఆ రోజు ఎరువులకి ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా ఎవరైనా రోడ్డు ఎక్కారు 5 సంవత్సరాలు ఎరువు గురించి మీ ఇంటికి తీసుకొచ్చి ఎరువులు ఇచ్చే కార్యక్రమం చేశారు.